2025 సంవత్సరం మీనరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సూచనగా ఉంది. ముఖ్యంగా శని మీ లగ్నంలో సంచరించడం వల్ల మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మీరు కొంత మందకొడిగా, అలసటగా లేదా నిరుత్సాహంగా ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండి నియమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. రాహువు మీ ఆర్థిక స్థితి మరియు ఖర్చులను ప్రభావితం చేస్తాడు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం మంచిది. గురువు మీకు సోదరులతో మంచి సంబంధాలు మరియు కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగిస్తాడు. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి, వారితో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి సమయం. కేతుగ్రహం మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాడు. అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఓర్పు, ప్రేమతో వ్యవహరించడం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు కూడా ఈ సంవత్సరం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహ సంచారాలు, గ్రహణాలు, మౌఢ్యముల కలయిక వల్ల మీకు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అయితే వాటిని అధిగమించే శక్తిని కూడా గ్రహాలు మీకు ప్రసాదిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆర్థిక విషయాల్లో మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది నీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది, దుబారాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధికారులు, పలుకుబడి గల వ్యక్తుల సహాయ సహకారాలు లేకుండా గొప్ప కార్యక్రమాలను సాధించి చూపిస్తారు. ఇందువల్ల మీకు పేరు ప్రఖ్యాతులు లభించడంతో పాటు విరోధులు పెరిగే అవకాశం ఉంది. వైద్య విధానంలో నూతన పద్ధతులను అవలంబించి శారీరక స్వస్థతను పొందగలుగుతారు. విద్యార్థులకు యోగవంతమైన కాలం అయినను గురువులు, ఉన్నత పాఠశాలలోని వ్యక్తులు మీ పట్ల పక్షపాత వైఖరి అవలంబించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా వైద్యుల సలహాలను పాటించడం ఉత్తమం. మీ పట్ల వివక్ష చూపించే వారిపై ఆగ్రహం వెల్లిబుచ్చకుండా, మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోవడం మంచిది. దీనివలన మీరు అపకారం తలబట్టాలనుకునే వారు ఎత్తుగడలు ఫలించకుండా పోతాయి. ఒకప్పుడు మీ మిత్రులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉన్నది. మీ పిల్లలు, ప్రీతములు మీకు పనులలో తోడ్పడతారు. మతపు బోధకులు కానీ, గురువులు కానీ మీకు సన్నిహితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్య భూమికను పోషిస్తారు. అంతర్గత రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాయి. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండడం మంచిది. మీ మాట మంచితనం వలన చాలామందికి మీరు అంతరంగికులు అవుతారు. కొంతమంది వ్యక్తులు మీ ప్రాధాన్యత తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యర్థి వర్గము మీకు అవమానములు ఎదురయ్యేలా చేయవచ్చు. ఇందుకు మీరు తీవ్రంగా బాధపడి ప్రతిస్పందించవద్దు. స్వల్పకాలంలో అన్నీ సద్దుమణుగుతాయి. కొన్ని సమయాల్లో విచిత్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్ని వివాదాల కారణంగా స్పష్టమైన నిర్ణయములు చేయలేరు. చేయడం వల్లే లాభం కలుగుతుంది. అప్పు చేసి త్వరతగిన నిర్ణయాలు చేసి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగముల్లో స్థానచలనం, వృత్తిలో మార్పులు కొంతకాలము మీ మానసిక అలసటను కూడా కారణమవుతుంది. మీపై పిటిషన్లు, విచారణలు పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. స్థిరాస్తులను అమ్మేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మేలు. వాహన సౌఖ్యం కోసం, శరీర సౌఖ్యం కోసం, ఇంకా గృహ విషయాలకు, విలాసవంతమైన వస్తువుల కొరకు అధికముగా ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వివాదాస్పద విషయాలు సమసిపోయి స్థిరత్వం ఏర్పడుతుంది. అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు మీ విషయంలో చిన్నపిల్లల్లా ప్రవర్తించి మీ ప్రయోజనాలను సందిగ్ధంలో పెడతారు. విదేశీ వ్యవహారాలు, దూర ప్రాంత విషయాలు, సంతానం, విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇతరులతో పోల్చుకుంటేనే తప్ప తక్కువైనదేంటో తెలియదు. కొన్ని మార్గాలు, పద్ధతులు అనుసరించడం ఇష్టం లేక కొన్ని ప్రయోజనాలు వదులుకుంటారు. కొన్ని సమయాల్లో అకారణంగా నిందలు, ఆరోపణలు రావచ్చు. ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు మంచి జరుగుతుంది. భాగస్వాములు, నమ్మిన వ్యక్తులు అయిన కాటికి డబ్బులు దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార విస్తరణ, రొటేషన్ బాగుంటుంది. లాభాలు మాత్రం సాధారణంగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా మనసు రాయి చేసుకుని కొత్త కార్యక్రమాలు చేస్తారు. మంచి ప్రజాదరణ పొందుతారు. విద్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల అండదండలు లభిస్తాయి. కాంట్రాక్ట్ పనుల్లో పోటీ అధికం కావడం వల్ల లాభాలు తగ్గుతాయి. చేయని శ్రమకు ఇతరులు మీకంటే అధికంగా లబ్ధి పొందడం వంటి సంఘటనలు వైరాగ్యానికి దారితీస్తాయి. మహత్తర పనులు గొప్ప వాళ్ళ వల్లనే కాదు, సామాన్యుల వల్ల కూడా అవుతాయని నిరూపిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే మీ మనోరథం, విదేశ గమన సంకల్పం, ఉన్నత విద్యాభ్యాస యత్నం అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా మీకు వచ్చిన ఆర్థిక లాభము భాగస్వాముల కొరకు మరికొంత లాభం కోసం చేసే యత్నాలు వెచ్చించే నిమిత్తము వృధా అవుతుంది. దొంగలు అని తెలిసి కూడా చర్య తీసుకోలేని స్థితి ఏర్పడవచ్చు.
పత్రికల వల్ల, ప్రచార సాధనాల వల్ల వైరు వర్గం ప్రయోజనం పొందకుండా జాగ్రత్త పడతారు. సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతి లభిస్తాయి. సిద్ధాంతపరంగా విభేదించిన వ్యక్తులతో తాత్కాలిక పరంగా కలిసి పనిచేయాల్సి వస్తుంది. వర్గ వైషమ్యుల ప్రభావం కుటుంబంపై, ఆస్తులపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహిస్తారు. శుభకార్యములకు సంబంధించి సంప్రదాయ విషయాలను అతిక్రమించి పూర్తి చేస్తారు. కుటుంబ చరిత్ర గొప్పదైనంత మాత్రాన ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరూ గొప్పవాళ్ళు కాకపోవచ్చు. ఈ సూత్రం మీరు ఆచరించి అమలు చేస్తారు. అనవసరమైన వ్యక్తులకు గౌరవం ఇవ్వరు. ఇది మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అసాంఘిక కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదుర్కొన్న మీ వాళ్ళను మీరు రక్షించలేదని ఓ వర్గం మీపై అలక వహిస్తుంది. సున్నిత మనస్కులను పట్టించుకోకుండా వాళ్ళ బాధలను అర్థం చేసుకోక వ్యవహరించడం వల్ల నష్టం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం, పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధగా పర్యవేక్షణ చేయండి. గతంలో కంటే అనుకూలంగా ఉంటుంది. మాట మీద నిలబడే వ్యక్తులే కొండంత అండ అవుతారు. చికాకు పడకుండా అన్నీ సహనంతో కాస్త ఆలస్యమైన పరిశీలించుకొని పనిచేయండి. మేలు జరుగుతుంది. శుభమస్తు.